అటు అనంతపురం నియోజకవర్గంలో రెండో రోజు ప్రచారాన్ని జగన్ ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఇంటి నుంచి జగన్ బయలుదేరారు. నియోజకవర్గం పరిధిలోని దాదాపు 26 ప్రాంతాల్లో జగన్ ఇవాళ పర్యటిస్తారు. జెడ్పీ కార్యాలయం సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఈ రాత్రి జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతపురం నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. జగన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు తరలివచ్చారు. జగన్ ను చూసేందుకు వచ్చిన వారితో రామ్నగర్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. పార్టీ జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. జగన్ సమక్షంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ స్వయంగా వాళ్లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాలలో ఉన్నప్పుడు పదవులనేది వివాదం ఉంటాయి, పదవులనేది రేపు పొద్దున పోతాయి. కానీ ఒక్క మాట అయితే చెప్తున్నానన్నా, రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, పలాని వాడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా పరిస్థితులు చెప్తున్నాడు నాయకుడు అనేవాడన్నా. అదే ఆ వాళ్ళ నేను గురునాథన్కు చెప్పిన మాట, ఆ మాట చెబుతూ నేను ఇంకొక మాట కూడా చెప్తా అన్న. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బతికామన్నదే ముఖ్యమన్నా అని చెప్పి కూడా అలానే చెప్పారు. నేను చెప్పిన ఆ మాటకు గురునాథన్తో పాటు ఆ 17 మంది ఎమ్మెల్యేలు కూడా తమ పదవులు పోతాయి అన్న సంగతి తమకు తెలిసి ఉన్నా తాము నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారు. నిజాయితీగా పేదవాడి తరపున వాళ్ళు నిలబడ్డారు. నిజాయితీగా వాళ్ళ రైతులకు అండగా నిలబడ్డారు. అలా నిలబడినందుకు ఇవాళ ఈ ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు ఆ పేదవాడికి మనం ఓటు వేస్తున్నాం. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు ఆ రైతులకు మనం ఓటు వేస్తున్నాం. ఇవాళ మనం వేసే ఈ ఓటుతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ పాలకులకు కనువిప్పు కావాలి. ఇవాళ మన రాష్ట్రంలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు, ఇవాళ మన రాష్ట్రంలో రైతన్న ఎలా బతుకుతున్నాడు అన్న కనువిప్పు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ పాలకులకు అర్థం కావాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ పాలకులకే కదా అర్థం కావాల్సింది. మన రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో పరిపాలన చేస్తున్న ఢిల్లీ పెద్దలకు అర్థం కావాలి. ఇవాళ మన రాష్ట్రంలో పేదవాడు ఎలా బతుకుతున్నాడని, ఇవాళ మన రాష్ట్రంలో రైతన్న ఎలా బతుకుతున్నాడు అన్న కనువిప్పు